జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆళ్ళ స్టాఫ్‌కి బోలెడంత పనుంటది. ఎందుకంటే ఊరికినే వేగ్గా మాట్లాడడానికి 4 పాయింట్లు రాసుకొని మాట్లాడేయడానికి, ఎక్స్‌టెంపోర్‌గా మాట్లాడేయడానికి ఆయన ఇష్టపడరు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషనే మెయింటైన్ చేస్తారు. దానికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు, మ్యాటర్ గ్యాదర్ చేయడం దగ్గర నుంచి డేటా అక్కడి ఇప్పుడు 'బోలే బాబా' డైరీకి సంబంధించి 2018లోనే దానికి ఓకే చేశారు అన్నటువంటి విషయాన్ని ఆధారాలతో సహా, కాపీలతో సహా లెక్క చెప్పుకొచ్చారు. అది వాళ్ళు వెతికి మరి వెలికి తీసినటువంటిది. ఓపెన్ డొమైన్‌లోనే ఉన్నటువంటిది. అది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అట్లాగే మరొక కీలకమైనటువంటి అంశం పరకామణికి సంబంధించి. ఎవరు ఆలోచించని కోణం. కరెక్ట్ డబ్బులిచ్చా అక్కడ 8, 9 నోట్లతో పట్టుబడ్డాడు. ఇప్పుడు అదే సింహాచలంలో కూడా పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. తక్కువ డబ్బులున్నప్పుడు అంతే జరిగిపోతుంది. అలాంటిది 14,00,00,000 సొమ్ము రికవర్ చేసినా కూడా చివరికి ఆ అధికారి చనిపోయేదాకా వెంటాడి వేటాడటం ఏంటన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అన్నటువంటిది నిలదీస్తూ వచ్చారు. పాయింట్స్ రైజ్ చేస్తూ వచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే, విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు, చిన్నపిల్లడు, విద్యార్థి నాయకుడు, ఆ పిల్లడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని, విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసు చూడండి. అసలు ఆ పిల్లని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా, స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసులో రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీరా తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోని పెట్టుకుని ఆ పిల్లోని బైక్ 14 కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి. ఆ బైక్ లో GPS ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు GPS ట్రాక్ అయింది. తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి అక్కడ ఇదొక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మోసాలు చేస్తున్నారని తీసుకొచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని చెప్తూ అబద్ధాలు చెప్తున్నారన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది, గోరుముద్ద కరువు అయిపోయింది, అదే సందర్భంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది అన్నటువంటి పాయింట్ని గుర్తు చేసుకొచ్చారు. ఓవరాల్గా రాష్ట్రంలో పాలన ఎక్కడ అన్నటువంటిది నిలదీస్తూ వచ్చారు.